ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పింఛన్ల పెంపు మెగా డిఎస్సికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 3,000 ఉన్న పింఛన్ను 4,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూలై 1న పెన్షన్దారులకు 7,000 రూపాయలు ఇవ్వనుంది. జూలై 2 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మరి మంత్రిగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడాన్ని సందర్భంగా విద్యార్థి సంఘాలందరూ కూడా ఆహ్వానం పంపిన భాగంగా ఈరోజు మేము అందరూ రావడం జరిగింది. ఇలా ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి మెగా డిఎస్సి ఆయన యువకాలంలో మరి మేము అధికారం రాగానే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు మరి ఆయన మంత్రిగా మొదటిగా ఛార్జ్ సందర్భంగా మరి డిఎస్సి సంబంధించిన అనేది కూడా విధి విధానం సంబంధించి కూడా వారు ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. ఇవాళ మరి విద్యార్థి యువ సంఘాలు ఎప్పుడు విద్యార్థి యువ సంఘాలు కూడా మరి విద్యాశాఖ మంత్రి కావచ్చు అధికారులు కలవాలంటే అపాయింట్మెంట్ ఇవ్వమని చాలా సందర్భాలు అడిగినప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. అలాంటి ఈ సందర్భంలో మరి ఈరోజు మరి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో యువగలం తరఫున మరి విద్యార్థి యువజన సమస్యలు అన్ని కూడా తెలుసుకొని ఇవాళ ప్రధానంగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పిలిపించి ఆయన సమక్షంలో బాధిస్తున్నారని కూడా మేమందరూ హర్షిస్తా ఉన్నాం, వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మరి విద్యారంగ అట్లానే యువజనులు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా మరి దృష్టి పెట్టి ఏపీ